హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అత్తమ్మ దోసకాయ పచ్చడి చేసింది. చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా మనకు దోసకాయ, 4 టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఇంగువ, శనగపప్పు. మనం దోసకాయ అయితే పైన తోలు తీయకుండానే కట్ చేసుకోవాలి. కొంచెం చింతపండు. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో నూనె పోసుకొని 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసుకొని వేయించుకోవాలి. అవి వేయించుకున్నాక పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకున్నాక అవి తీసేసి ఇప్పుడు దోసకాయ ముక్కల్ని వేసి ఒక 5 నిమిషాల పాటు అయితే మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు, టమాటాలు, ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు అయితే మూత పెట్టుకుంటే అవి కూడా మగ్గిపోతాయి. మగ్గిపోయాక ఎల్లిపాయలు, చింతపండు వేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకొని ఇవైతే చల్లగా చేసుకోవాలి. ఇప్పుడు జార్ తీసుకొని జార్లోకి మినపప్పు, శనగపప్పు ఫస్ట్ మిక్సీ పట్టుకున్నాక పచ్చిమిరపకాయలు, దోసకాయ ముక్కలు వేసి కచ్చపచ్చగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు తాలింపులోకి కొంచెం నూనె పోసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఒట్టిమిరపకాయలు, కొంచెం ఇంగువ, కరివేపాకు వేసుకొని తాలింపు అయితే పెట్టేసుకుంది. ఎంతో ఈజీగా టేస్టీగా అయితే రెడీ అయిపోయింది దోసకాయ పచ్చడి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.